మర్యాదగా నువ్వు కొట్టేసిన డైమండ్ నాకు అప్పగించి శరణ్ రావు, లేదంటే నిన్ను. ఓ ఇన్స్పెక్టర్ విజయ్ గారా, చూడండి నన్ను పట్టుకోవడానికి వచ్చిన చూడండి ఇన్స్పెక్టర్, ఇంతవరకు నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు నేను చూడలేదు. మొట్టమొదటిసారి నన్ను పట్టుకోవడానికి వచ్చిన నీ గుండె ధైర్యానికి నా జోహార్లు. ఓ అశోక్ చక్రవర్తి అంటే నువ్వేనా? చూడు అశోక్, ధైర్యం నా ఇంటి పేరు, సాహసం నా వంటి పేరు. మర్యాదగా వ్యర్థ ప్రసంగం మానే నాకు లొంగిపో, లేదంటే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ పవర్ చూపించాల్సి ఉంటుంది. ఇన్స్పెక్టర్, నీ పవన్ చూసి భయపడిపోవడానికి నేను చిల్లరాడుకునే రౌడీను, వీధి గుండారా కాదు. మీరు చెప్పే రాజకీయాన్ని, చట్టాన్ని నా కనుసైకులతో శాసించగల అశోక చక్రవర్తిని. నువ్వు రాజకీయాన్ని, చట్టాన్ని కనుసైకులతో శాసించే అండర్ వరల్డ్ డాన్ అయినా సరే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ చేత ముందు తప్పించుకోలేవు. రే ఇన్స్పెక్టర్, అతిగా మాట్లాడి నీ ఆయుష్ని తగ్గించుకోకు. నువ్వు కొడితే చలనం మాత్రమే లేకుండా పోతుందేమో, అదే నేను కొడితే దహన సంస్కారాలకు నీ శరీరం లేకుండా పోతుంది. అంతటి మగధీరుడువా? 100 మంది నేను ఒంటి చెత్త మట్టి కనిపించగల రణధీరుడురా. ఇలాంటి రణధీరుడు లాక్కెళ్ళి లాకప్లో పెట్టి ఇవి కమ్మి ఎక్కించగల సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రా. నన్ను ఉరికమ్మ ఎక్కించాలంటే నీ న్యాయస్థానానికి లేదు. అయితే నాతో తలబడు, తక్షణమే నిన్ను పడగొట్టి మరి అరెస్ట్ చేస్తాను. ఇక నా కంటి నుండి వచ్చి ఎక్కించాలనుకో, నువ్వు మార్చి మసి కాక తప్పదు. నువ్వు మార్చి మసి చేయడానికి నువ్వేమన్నా సూర్య భగవానుడివా? సూర్య భగవాను పేదలు శత్రువులతో పోరాటం చేసేటప్పుడు పుష్పం చేసే సూర్యుడిని, పేదలకు కళ్ళం పెట్టేటప్పుడు వెలుగులు పంచే సూర్యుడిని. మర్యాదగా నా దారి కట్టి తప్పుకో, లేదంటే రాజస్థాన్ అడవులను రాబోతులకు పలహారంగా వేయగలను. అడ్డు వచ్చిన అడ్డు తొలగించడే కానీ అడ్డు వేయడం చేత కానీ పోలీస్. ఇక నా కంటి నుండి వచ్చే అగ్నిజ్వాలలకు మాడి మసైపోతావురా. ఈ అగ్నిజ్వాలను చల్లార్చే ఆకాశ గంగలాంటి వాడిరా, భూమి మీదకి రప్పించిన ఆదిశంకరుడిరా. అయితే నాతో కలబడు, నువ్వేమైనా మొగడు తెలిసిపోతుంది. ఈ రోజు నేను తప్పించుకోవచ్చు, ఎప్పటికైనా నా చేతులతో అరెస్ట్ చేసి తీరుతాను.